హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీధర్ ఎక్స్ప్లెయిన్స్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ వీడియో చేసుకోబోతున్నాము. ముఖ్యంగా 10th ఎస్ఎస్సి రిజల్ట్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఈసారి ఎక్కువగా మార్కులు సాధించడం జరిగింది. 590 దాటిలో చాలామంది ఉన్నారు. ప్రతి స్కూల్లో దాదాపు ఒక 5-6 మంది ఉన్నారు. గతంలో చాలా అరుదుగా ఉండేది 590 అనేది. ఇప్పుడు 590 వచ్చిన పిల్లలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఏంటంటే RJUKT అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీ అని IIITలు మన రాష్ట్రంలో ఉన్నాయి. దానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. అంటే దాంట్లో అడ్మిషన్లో నోటిఫికేషన్. దీని మెయిన్ వీళ్ళ అడ్మిషన్ ఎలా ఉంటుందంటే 10th ఎస్ఎస్సి మార్కుని బేస్ చేసుకొని సీట్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు 6 years ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ ప్లస్ బీటెక్ చదవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ముఖ్యంగా దీన్ని ఎస్ఎస్సి మార్క్స్ బేస్ చేసుకొని మండల స్థాయిలో వాళ్ళకి సీట్లు కేటాయించడం జరుగుతుంది. మండలం ఫస్ట్ గా సెకండ్గా వచ్చి ఉండాలి. 590 చాలామందికి వచ్చినాయి కాబట్టి ఈసారి కాంపిటీషన్ ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో నోటిఫికేషను మే 1న రిలీజ్ చేయడం జరిగింది. మే 1న నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఆన్లైన్లో అంతా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ ఏంటంటే admissions.rgukt.in admissions.rgukt.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం దాంట్లో వివరాలన్నీ దాని అప్లికేషన్ ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్. దాన్ని ఫిలప్ చేసేస్తే దాన్ని మనము అప్లై చేసుకుంటే మనకి ఇంటిగ్రేటెడ్ బీటెక్ అంటే ఫ్రీగా గవర్నమెంట్ కాలేజీలో మంచి ఫెసిలిటీస్తో కూడిన ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇక్కడ ఫీజు చాలా తక్కువ ఉంటుంది. ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన వాళ్ళు త్రూఅవుట్ ది బీటెక్ 6 years కంప్లీట్ చేసుకుని మనం బీటెక్ సర్టిఫికేట్తో బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దాంట్లో దీనికి లాస్ట్ అప్లికేషన్ స్టార్ట్ ఎప్పుడంటే మే 1, 2026 అంటే 2 days అయింది స్టార్ట్ అయ్యి. లాస్ట్ డేట్ వచ్చి మే 30, 2026. అంటే అప్లికేషన్ మనకి ఫిలప్ చేసి కంప్లీట్ చేసిన లాస్ట్ డేట్ ఎప్పుడంటే మే 30, 2026. దీనికి మళ్ళీ సెలక్షన్ లిస్ట్ చేస్తారన్నమాట జూన్ 12, 2026. అంటే దాంట్లో అప్లై చేసిన అందరికీ దాంట్లో ఎగ్జామ్ ఏమి ఉండదు. దీని మెయిన్ దీన్ని 10th మనకి ఎస్ఎస్సిలో మార్కులు ఏ విధంగా వచ్చినాయి దాన్ని బట్టి మనకి వాళ్ళు లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారు. ఎగ్జామ్ ఏమి ఉండదు. ఆ సెలక్షన్ లిస్ట్ చూసుకొని మనకి సీట్ వస్తే కాలేజీలో పోయి మనము అడ్మిషన్ తీసుకోవడమే. దీంట్లో అది ఎప్పుడంటే ఆ సెలక్షన్ లిస్టు జూన్ 12, 2026 సెలక్షన్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ అంటే పిహెచ్సి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి స్పెషల్ కేటగిరీకి వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సపరేట్గా ఉంటుంది అనమాట. అంటే జనరల్ అంతా కాకుండా వీళ్ళకి సపరేట్గా ఎప్పుడు ఉంటుందంటే జూన్ 5 నుంచి 8 వరకు స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే ఈ జూన్ 12న మనకి సెలక్షన్ లిస్ట్ ఇచ్చే లోపలే వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. జరిగి వాళ్ళ రిజర్వేషన్ బేస్ చేసుకొని వాళ్ళ స్పెషల్ కేటగిరీకి ఎన్ని సీట్లు ఇస్తాయో అది కేటాయించుకొని దాని ప్రకారం ఫైనల్ లిస్ట్ అనేది జూన్ 12న 2026 రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన వెంటనే మనం క్యాంపస్ని ఎప్పుడు రిపోర్ట్ చేయాలంటే జూలై 1న 2026 క్యాంపస్లో పిల్లలు ఆ సీట్లు వచ్చింది. మనకి ఏ క్యాంపస్లో వస్తుంది, మనకి మూజివీడ్లో ఉన్నాయి, IIIT కడప ఉంది, ఇడుపులపాయలో ఉంది. వాటిల్లో ఏ IIITలో మనకి శ్రీకాకుళంలో ఉంది, ఒంగోలులో ఉంది. మనకి ఏ IIITలో మనకి సీట్ వస్తే ఆ సీట్ క్యాంపస్లో మేము జూలై 1న రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ సెలక్షన్ ఎట్లా అంటే ప్యూర్లీ ఇది ఎస్ఎస్సి మార్క్ మీద ఆధారపడే ఈ సెలక్షన్ లిస్ట్ అనేది జరుగుతుంది. దానికి అప్లికేషన్ ఫీజు ఇచ్చి ఓసీ అభ్యర్థులకి, బీసీ అభ్యర్థులకు 400 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 250 రూపాయలు నిర్ణయం జరిగింది. కనుక మీరందరూ ఇంటిగ్రేటెడ్ బీటెక్ చేయాలని కోరుకున్న పిల్లలు, ముఖ్యంగా ఈ ఎస్ఎస్సి మార్కులు ఎక్కువ వచ్చిన పిల్లలు అంటే మండలంలో స్థాయిలో ఫస్ట్ కానీ సెకండ్ కానీ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకుంటే మంచి అవకాశం పొందే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.